హాయ్ గాయ్స్, ఈరోజు ఎంతో హెల్తీగా దోస పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను 5 రకాలు మిల్లెట్స్ తీసుకుంటున్నాను. నేను ఇలా చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అలా యాడ్ చేసుకుంటున్నాను. 5 రకాలు మిల్లెట్స్ వేసుకున్న తర్వాత మనము బియ్యం అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక హాఫ్ కప్ అలా బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఉద్దిబ్యాలు ఒక కప్ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు బాగా వాష్ చేసుకోవాలి ఒక 3 టైమ్స్ అలా. ఇలా వాష్ చేసిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టేద్దాం. నానిన తర్వాత ఇలా అటుకులు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ వేసుకొని ఒకసారి నానబెట్టేసేయండి ఒక 10 మినిట్స్ అలా. నానిన తర్వాత ఇప్పుడైతే మనం మిక్సీకి వేసుకునేద్దాం. ఇలా బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది దోశ. ఇలా ట్రై చేయండి. ఇలా పిండి అంటుకుంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసేయండి. మనకి కడిగే పని లేకుండా ఈజీగా వాష్ అయిపోతుంది. ఇప్పుడు దోశలు పోసుకుందాం. చూడండి, చాలా బాగా వస్తాయి దోశలు అయితే. సరే, ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ గాయ్స్.